ఖమ్మం పట్టణంలోని హోండా డీలర్ కు చెందిన కటకం మోటార్ షోరూమ్ లో హోండా యూనికాన్ బైక్ ను 2022వ సంవత్సరం మార్చి నెలలో కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన కొన్ని రోజులకే బైక్ ఓవర్ హీట్ అవ్వడం, కిక్ స్టార్ట్ అవ్వకపోవడం, రోడ్డుపై సడన్ గా ఆగిపోవడం తదితర సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. దీంతో షోరూమ్ ని సంప్రదించాడు. మొదట బైక్ ను పరిశీలించి పంపించేశాడు. పదే పదే బైక్ లో సమస్య తలెత్తడం, పలుమార్లు షోరూమ్ కు తీసుకెళ్లినా పరిష్కారం చూపలేకపోవడంతో షోరూమ్ యాజమాన్యం కూడా సరైన పరిష్కారం చూపకపోవడంతో ప్రముఖ న్యాయవాది వెల్లంపల్లి నరేంద్ర స్వరూప్ ద్వారా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించాడు. కేసును దాఖలు చేశారు. పలుసార్లు షోరూమ్ యాజమాన్యం వాహనాన్ని తనిఖీ చేసినా ఫలితం లేకపోవడంతో పాటు మాటలతో షోరూమ్ యాజమాన్యం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కేసులో సాక్ష్యాధారాలు, పూర్వాపరాలు పరిశీలించి వినియోగదారుల కమిషన్ బైక్ సమస్యను పరిష్కరించి కావలసిన పరికరాలను ఉచితంగా అందజేయాలని ఆదేశించింది. అంతేకాకుండా బైక్ వల్ల వినియోగదారుడు తీవ్ర ఇబ్బందులకు గురైన నేపథ్యంలో 30,000తో పాటు మరో 10,000 కలిపి అదనంగా 45 రోజుల్లోపు బాధితునికి చెల్లించాలని కమిషన్ చైర్మన్ వడ్లమాని లలిత సభ్యురాలు మాధవీలత ఆదేశించి